ఒక్క నిమిషం. మేమందరం కూడా క్లాస్మేట్స్ అండి. ఒకటో క్లాస్ నుంచి ఇందులో మాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హై స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు మాతో. మా అందరు 16 13 వచ్చాయండి. మీరు ఇంకా పెద్దవాళ్ళు, మాకంటే పెద్దవాళ్ళు మీరు. ఏంటి మా 16 13 వచ్చినాయి. ఇందులో పెళ్లి కాని అవసరం చాలా మంది ఉన్నాం, పెళ్లి కాని ప్రసాద్ చాలా మంది ఉన్నాం. ఏంటి ఏమన్నా మంచి సంబంధాలు ఉంటే చెప్పండి. ఏంటి సరే ఇవన్నీ వేస్ట్ కానీ సర్దకూడదు. విషయం ఏంటంటే మేమందరం మున్సిపల్ హై స్కూల్ బ్యాచ్ అండి. పుష్కరాల రేవులో ఉన్న మున్సిపల్ హై స్కూల్ బ్యాచ్ మీ అంతా 1982 బ్యాచ్ అండి. ఏం చెప్తాం, మా వాడు వచ్చి బ్యాంక్ ఎంప్లాయ్ అండి. నువ్వు చెప్ప నువ్వు ఏదో చెప్పు. జనరల్ బిజినెస్ అండి. నువ్వు చెప్పు. ఒక్క నిమిషం అండి. నేను వచ్చి ఒక 7 రాష్ట్రాలు పెట్రోల్ బంక్ స్పేర్ పార్ట్ సప్లయర్స్ అండి. మాతో చదువుకున్న వాళ్ళందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళం. ఎవరికాళ్ళ వ్యాపారస్తులు అందరూ వెల్ సెటిల్డ్. మున్సిపల్ హై స్కూల్లో మేము చదువుకున్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ అంతా 1982 బ్యాచ్. మున్సిపల్ హై స్కూల్ చదువుకున్న వాళ్ళంతా ఈక్వల్ టు ఒక ట్రైనింగ్ కాలేజ్ కానివ్వండి, ఒక మన సెంట్రల్స్ కానివ్వండి, అలాంటి స్టేజ్లో ఉన్నవాళ్ళం మీ అందరం. చాలా లాయర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సెక్రటరియట్లో ఉన్నారు, ప్రముఖ ప్లేడర్లు ఉన్నారు, బార్ రమణమూర్తి గారు అని ఇలాగ వాళ్ళ అబ్బాయి ఉన్నారు. వీళ్ళందరం కూడా మేము బతికున్నంతకాలం కూడా ఇలా కలవాలని కోరుకుంటూ ఇక్కడికి ఇప్పటికి ఈ షెడ్యూల్ ఇంకా ముందు ఉంటుందండి. ఈ షెడ్యూల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగానే వచ్చిందని చూడము ఒకసారి. రికార్డ్ అవుతుందమ్మా. మీరు కనిపించట్లేదు కొంచెం. ఫ్రేమ్ మార్చం ఈ అబ్బాయి అంత వయసు వాళ్ళు ఉన్నారు మాకు అందరికీ. ఏంటి అక్కలేదు అందరికి ఎద్దా అనమాట. అది రెండో దానికి కూడా కాయకలేదు అన్న. కాదు రెండో దానికి కూడా కాయకలేదు, మళ్ళీ మూడా సెల్ఫ్ చెప్పండి రా బాబు, ఎన్న మాట్లాడండి. ఇలా ఉన్నారు అంటే మా స్కూల్ మాస్టర్ చలపతి మాస్టర్ ఉండేవారు. మాకు సైన్స్ మాస్టర్ ఏమో కుస్మా టీచరు, సోషల్ టీచర్ ఏమో విక్టోరియా టీచరు, ఎన్ఎస్ఎస్ మాస్టర్ ఏమో అబ్రహం లింకన్ గారు, నెక్స్ట్ సంస్కృత మాస్టర్ ఇంకా ఉన్నారు, క్రాఫ్ట్ టీచర్ నాగమణి గారు, నెక్స్ట్ డ్రిల్ మాస్టర్ రామారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు, తెలుగు మాస్టర్ వెంకటరావు మాస్టర్. మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ స్కేల్ ఇచ్చి ఇలా కొట్టేవారండి. సుదర్శన్ టీచర్ గారు, సుజాత టీచర్ గారు, ఇంకా మా క్లాస్మేట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. వేణు, సుధా, శేఖరు, కొండ, పట్టాభి, బద్దలయ్య గారు, చౌదరి, గోపి, ఇంకా చెంచుకొన్నయ్య గారు, గిరి మమ్మల్ని అందరు క్లాస్మేట్స్. కనక మహాలక్ష్మి, విజయ్ గారు, వాణి, రాణి, ఉషా, ఇంకా ఎందరో ఉంటారు. మాకు అప్పుడు ఎవరికి కూడా క్రష్లు లేవండి. ఇప్పుడు అంత క్రష్లు వచ్చినాయి. అప్పుడు ఎవరికి క్రష్లు లేవు.
మేమంతా కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కలుసుకుని ఉంటున్నాము. అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అలాగే అప్పుడు ఎలాగ ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం, ఇక్కడ నుంచి కూడా అలాగే ఉంటాం. తేడా అండి. అప్పుడు ఏమో కాకి నిక్కర్ వేసుకుని వచ్చేవాడు, ఇప్పుడు ప్యాంట్ వేసుకు వచ్చాడు. అంటే అప్పుడు మాకు ఎంత యూనిఫామ్ ఉండదు, కాకి వైట్ మంది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎవరి కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా మేము అందరం కూడా పాలు పంచుకుంటూనే ఉంటాం. అమ్మ మా పొరుగు పాడైపోయినాయి అమ్మా. స్కౌట్ మాస్టర్ జగన్నాథ మాస్టర్ నాకు చాలా మంది ఉన్నారు. అక్కరాజు గారు, కొండా గారు వచ్చారండి. ఆయన మున్సిపల్ ఆఫీసుని కబ్జా చేసిన వ్యక్తి అంటే కొండా గారు. సత్యరాజు గారు అండి, లెక్కల మాస్టర్ సత్యరాజు గారు. ఎవరు అడగక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు. కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యి ఉంటే ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ సినిమాలు ఏమన్నా అక్కినేని కృష్ణ గారు కానీ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఆ రిలీజ్ అయిన సినిమాలకి ఎవరు మన సురేంద్ర గారు వీళ్ళందరూ గోడ దూకేసి సినిమాకి వెళ్ళిపోయారు. పుస్తకాలు పెట్టేసి వెళ్ళిపోయాడు. మామ దగ్గర పుస్తకాలు పెట్టేసి గోడ దూకేసి వెళ్ళిపోయాడు. ఆ గోడ మాత్రం 3 అడుగులు మాత్రమే ఉండేది. గోడ ట్రైన్ ఎక్కేసి కూడా వెళ్ళిపోయాడు. చిరంజీవి వచ్చినప్పుడు ఎంతమంది గోడ మాత్రం 3 అడుగులు మాత్రమే ఉండేది. ఆ గోడ దూకి రిలీజ్ అయిన సినిమాలు తప్పకుండా చూసి మళ్ళీ 1 గంట కల్లా ఆ సినిమా అయిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం పీరియడ్కి 2 గంటలకి కంపల్సరీగా క్లాస్లో ఉండి అటెండెన్స్ పలికిన తర్వాత కాసేపు క్రాఫ్ట్ టీచర్ గారు వచ్చేవారు, సైన్స్ టీచర్ గారు వచ్చేవారు. ఆ 2 క్లాసుల మటుకు చాలా నిశ్శబ్దంగా ఆలకించి మళ్ళీ 4:30 అయ్యేటికి ఎవరి మటుకాళ్ళు జంపు, ఎవరు క్యారేజీల వాళ్ళు ఎవరు మొత్తలాళ్ళు పట్టుకొని జంప్ అయిపోయేవారు. ఈలోపు ఎన్సీసీ మాస్టర్ గారు ఏమన్నా ఎన్సీసీ క్లాస్ ఉంటే మటుకు అబ్రహం మాస్టర్ గారు పిలిచి, రేపు పొద్దున్న క్లాస్ ఉంది, రేపు పీరియడ్ ఉంది, రేపు పొద్దున్న 7 గంటలకే రావాలి, మీకు టిఫిన్లన్నీ కూడా వస్తున్నాయి. ఎన్సీసీ కూడా చెప్పి ఉండంటే ఎన్సీసీ చెప్పి కూడా మాకు. తర్వాత స్కౌట్ మాస్టర్ గారు ఉండేవారు. స్కౌట్ మాస్టర్ గారు పలానా స్కూల్లో లేకపోతే పుష్కరాలకి మమ్మల్ని ఒక మార్కండేయ స్వామి గుళ్ళో మమ్మల్ని తీసుకెళ్ళి వారంటరీగా పని చేయించి తర్వాత